సో ప్రతి దగ్గర హౌస్ఫుల్ నడుస్తుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ. మా హీరో హీరోయిన్ ప్రతి థియేటర్ విశాఖపట్నంలో పర్యటన చేస్తారు. సో శ్రీనగర్ గారి నుంచి హైదరాబాద్ లో అదర్ స్టేట్స్ లో కూడా ఈ సక్సెస్ వీళ్ళిద్దరు హార్డ్ వర్క్ వల్ల మా డైరెక్టర్ గారు కృషి వల్ల వచ్చింది. సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది సినిమాకి మీరు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దీపక్ సరోజ్. నేను సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో February 23rd ఈరోజు మేము రిలీజ్ చేసుకుంటాం. అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను అందరూ చూశారు. రిలీజ్ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సొంతూరు కాబట్టి మామూలుగా కమ్యూనిటీ వారి గారికి అందరికి తెలిసిన వాళ్ళే. మా ప్రొడ్యూసర్ ఫనీ గారు, నేను, మా హీరోయిన్ విశాఖపట్నం మా ఊరు సొంత మనుషులతోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్ స్టేట్లో యునానిమస్గా చాలా మంచి టాక్ వస్తుంది. కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నప్పటికీ వీ షుడ్ స్టిల్ సీ సాయంత్రం వరకు ఏమవుతుందో. మేము నమ్మిందే సినిమా రిజల్ట్ అవుతుందని చాలా బలంగా ఈ రోజుకి ఉన్నాం. ఈ రోజు ఇక్కడ హౌస్ఫుల్ శ్రీకన్య విశాఖపట్నంలో, అలాగే శ్రీరామాలో టికెట్స్ చాలా చాలా బాగా 80% ఫిల్ అయ్యాయి. విజయవాడ, గుంటూరు, వరంగల్, తెలంగాణ, నైజాం సీటెడ్ ప్రతి దగ్గర ఫుట్ ఫాల్స్ బాగా పెరుగుతున్నాయి. సాటర్డే సండే మరింత మంది వస్తారని ఆశిస్తున్నాను. నేను యూత్కి పర్టికులర్గా చెప్తాను, ఈ సినిమా మన సినిమా, ఇది లవ్ స్టోరీ, మీరు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ. చాలా చాలా కష్టపడి చేసాం. గివ్ ఇట్ అ వాచ్ వన్స్ అండ్ దెన్ ఇఫ్ యూ హేట్, లవ్ ఆర్ హేట్, తిరిగి గట్టిగా ఇవ్వండి. మాకు సినిమాలు చేయడం అయితే ఆపరని మళ్ళీ చెప్పాను. ఎంజాయ్ ద మూవీ. సిద్ధార్థ్ రాయ్ Feb 23rd has come. It is in your theaters. Go and enjoy. Thank you. అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ పోలినట్టుంది బాగా. అర్జున్ రెడ్డి యానిమల్ దీనికి ఒకటే కామన్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్. స్వభావం ఎవరిదైనా ఒకటి అయి ఉండొచ్చు. యానిమల్ లో రణబీర్ కపూర్ తండ్రి మీద ప్రేమ, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారికి హీరోయిన్ మీద ప్రేమ. ఇక్కడ హీరోయిన్ మీద ప్రేమ ఉన్నా ఇక్కడ వీడి ఎక్స్ట్రీమిటీ, వీడి ఓల్డ్ సైకాలజీ మీద. ఆ కథకి ఈ కథకి ఎటువంటి లింక్ లేదు. ఇది మెయిన్ కాదు. స్వయానా మాకు రైటర్ అయిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదైతే రాశారో ఆయనే చెప్పారు దేశంలోనే ఇలాంటి కథ రాలేదని. ట్రీట్మెంట్ పరంగా, లుక్ అండ్ ఫీల్ పరంగా ఎక్స్ట్రీమిస్టులు అందరూ ఫుల్ సింహాలన్నీ గడ్డం పెంచుకొని ఉన్నట్టు ఎక్స్ట్రీమిస్టులు అందరూ గడ్డాలు పెంచుకొని జుత్తులు పెంచుకొని ఉంటారు. సో దానికి దీనికి ఎటువంటి కంపారిజన్ లేదు. మళ్ళీ నేను దాన్ని రీక్లారిఫై చేస్తున్నాను. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది సినిమాలో. కొత్త అనుభూతి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ కొత్త అనుభూతి లేని సినిమాని మేము ఎందుకు తెస్తాం ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత? దానికి దీనికి అసలు లింక్ లేదు. డబల్ సిగరెట్ కొత్త అనుభూతి అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఒకటి చేస్తే సంతోషంగా ఉండడు, 5 బిర్యానీలు తింటే సంతోషంగా ఉండడు, 50 కావాలి, 2 నిమిషాలు ముందు పెడితే సంతోషంగా ఉండడు, 20 నిమిషాలు కావాలి. అలాంటి పాత్రని ఒక ఆదిమానవుడికి దగ్గరగా తీసుకెళ్లి రచయిత రాశాడు, డైరెక్ట్ ఆయన అయ్యాడు కాబట్టి దాన్ని అలా ట్రీట్ చేయాలనుకున్నాడు. 2 సిగరెట్లు కొత్త యూత్కి ఖచ్చితంగా నచ్చుంది. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వైజాగ్ కుర్రాడుగా వైజాగ్ లో ఇదే ఊర్లో కాఫీ షాప్ అని, థియేటర్లు, నా ఫేవరెట్ స్టార్లు, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఎన్నో గోలలు చేసి కట్అవుట్ కట్ చేసి. అలాగే మా అమ్మగారితో ఉన్నప్పుడు ఆవిడ పెద్ద నాయకురాలు, ఆవిడ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. నేనేం చేయలేకపోతున్నాను ఒక బాధ కూడా ఉండేది. అలాంటిది కొంచెం లేట్ అయినా మా ఊర్లో బిగ్ స్క్రీన్ మీద నన్ను చూడటం, మా ఫ్రెండ్స్ మధ్యన ఫ్యాన్స్ అంటూ వస్తున్నారు. మీ అందరి మధ్యన మీరందరూ కూడా మా వాళ్ళే. ఎవరు లైక్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వచ్చారు. నన్ను ఎప్పుడు నేనే సక్సెస్ కొట్టినా ఆయన ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది డైజెస్ట్ చేసుకోవడం నాకు ఇంకో 48 hours పడుతుంది. టోటల్ రివ్యూ, స్టేట్ వైడ్ రివ్యూ అందరి నుంచి లవ్ ఆర్ హేట్ నాకు క్లియర్ గా తెలిసాకే ఫైనల్ ఎక్స్ప్రెషన్ చెప్తాను. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీ పూర్తి ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా ఎక్కడికి వెళ్ళినా చాలా గ్రాండ్ రిసెప్షన్ వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అవడం అంటే చాలా గొప్ప విషయం. హీరో అవడమే కాదు, మీరు కష్టపడి ఒక సినిమా తీసి ఆ సినిమాని రిలీజ్ వరకు తెచ్చుకున్నారంటే మీ కష్టం ఏంటో, దానికి కృషి ఏంటో అర్థమవుతుందని. ఆ విధంగానే బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకున్న అభిమానంతో, డాడీ మీరు ఎలాగైనా చెయ్యాలి, నన్ను తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఎవరన్నా గుర్తుపెట్టుకున్నది నేను మీ పొట్టలో గుద్దిన సీన్లోనే, మీరు ఆశీర్దిస్తే బాగుంటుంది, ఇలా నేను మీతో చేయాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా నాకే వచ్చాయని చెప్పి ఆయన ఫోన్లో గుడ్డోడు పెద్దోడు అయ్యాడని చూపించింది. ఇదైంది. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఇది లవర్ బాయ్ క్యారెక్టర్ కాదు, ఇది ఒక యానిమల్, జంతువు లాంటి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ప్రతి నటుడు చేయాలనుకుంటాడు జీవితంలో. నేను ఫస్ట్ సినిమాకి ఎందుకు చేయాలనుకున్నాను అనేది చాలా సార్లు క్లారిటీ ఇచ్చాను.
ఆకలితో ఉన్న నటుడిని చాలా గొప్ప గొప్ప పాత్రలు చేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది. అలాంటి పాత్రలు మన గుమ్మం ప్రతిసారి తొక్కినప్పుడు నేను వదులుకోకూడదు. ఇదే నా అవకాశం మీ అందరికీ నేనేంటో తెలియపరచడానికి అని చాలా గట్టిగా నమ్మాను. లవర్ బాయ్ క్యారెక్టర్ ఇక ముందు వస్తుంది. ఇలా జుత్తులు వేసుకొని ఇలాగ గడ్డం పెంచి లవర్ బాయ్గా నేను ఏ రోజు రాను. ఇంకా అందమైన లవర్ బాయ్గా నేను వస్తాను. సో ఈ సినిమా లవర్ బాయ్ సినిమా కాదు, ఈ సినిమా ఒక ఎక్స్ట్రీమిస్ట్ సినిమా. యానిమల్ ఇన్స్టింక్ట్స్ చాలా దగ్గరగా ఉంటాడు. ఈ సినిమా హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఎమోషన్స్ తెలిపే సినిమా. ఇది ప్రేక్షకుడికి చాలా కొత్త అనుభూతినిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా హెవీ హార్ట్తో, ఏడుపు కన్నీళ్ళతో బయటకు వెళ్ళే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే సుకుమార్ గారు లెక్కలు మాత్రం డైరెక్ట్ సినిమా ముందు ప్రత్యేకంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి సినిమా రావాలి. సుకుమార్ లాంటి దర్శకుడు ఏ రోజైతే మాకు ఆయన సెట్ మీద పిలిచి మమ్మల్ని గౌరవించి ఆయన ప్రేమ పంచి మీరు ఏం సినిమా చేశారు, ఎక్కడ రాసుకున్నారు, ఈ కథ మీదేనా ఐడియా ఎవరిదేని ఒక 2 hours పాటు మాట్లాడు. ఆ రోజు మాట్లాడినప్పుడే మేము గెలిచామని మాకు తెలుసు. మా సినిమాని చూసిన తర్వాత ఆయన నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. మా డైరెక్టర్ని హక్ చేసుకున్నారు. అన్న నువ్వు చాలా పెద్ద నటుడు అవుతావు, మేక్ గుడ్ చాయిసెస్ అని చెప్పాడు. అది మాకు ఈక్వల్ టు ఎనీ బిగ్ అవార్డ్. ఈ రోజుకి నిన్న మా ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుకుమార్ గారు ఆయన రాలేకపోతున్నారు కాబట్టి విషెస్ తెలపడం జరిగింది. ఇక ముందు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సుకుమార్ గారి మెసేజ్ మాకు ఎప్పుడు ఉంటుంది. మంచి నటుండి ఇండస్ట్రీలో పెద్దలు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అయితే మంచి నటులు అందరికీ అవకాశాలు రావాలంటే ఎన్నో విషయాలు కలిసి రావాలి. ఈ రోజు నేను ఈ సినిమా చేశానంటే నా నిర్మాత నా వెనకాలే నిలబడ్డాడు మొదటి నుంచి లాస్ట్ వరకు. సో ఆయన చేశాడు కాబట్టి నేను ఎంతమంది దగ్గరికైనా వెళ్ళగలిగాను. సో థ్యాంక్ యూ అందరి తరఫున, అందరి సమక్షంలో నేను మరొకసారి ఆయన థ్యాంక్ యూ చెప్పుకుంటాను. నాకు ఎంత టాలెంట్ ఉన్నా నాకు నిలబెట్టే వాళ్ళు ఒక కావాలి, ఆయన ఉన్నారు. థ్యాంక్ యూ. అల్లు అరవింద్ గారు ఎన్నో ప్లాన్ చేశారు. కరెక్ట్ టైంలో ఇంకా మంచి ఆశీర్వాదాలు ఆయన ఇస్తారు. ఈ రోజు ఉదయం నాకు మెసేజ్ చేయడం జరిగింది అల్లు అరవింద్ గారు. I am in Los Angeles. I couldn't come to pre-release event. I will come watch your cinema and talk to you and చెప్పారు. బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి. థియేట్రికల్ రెస్పాన్స్ ఎక్కడ పూర్తిగా గంటన్నర కూడా ఉండలేకపోతున్నాను. అరుపులు అయితే అరుస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. యూత్ కు మాత్రం ఇది చాలా కనెక్ట్ చేసింది. థియేట్రికల్ రెస్పాన్స్ ఇస్ టెరిఫిక్. బాయ్స్ అండ్ గర్ల్స్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. కీప్ వాచింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్. థియేటర్స్ కి రండి, వాచ్, గివ్ us a watch. Thank you all the media people who are here. Chala thanks. You're supporting us very well. You're supporting us very well. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే we delivered our baby today and it is all yours. You have to nourish it, love it, make it grow. We have said enough about the movie. Now it's time to show. Now it's time to see. It's still very early to give the verdict. I don't know what's happening. People are liking or what, but I really feel audience is loving the movie. I really hope everyone, the youth, the elders, everyone. It's for everyone. It's your baby now, and I hope you all give it a lot of love. I think we have said already a lot, so I would like to wrap it up. Thank you again, everyone who are supporting or watching or liking and who are not yet in the theatres. I urge you all to please go and watch. Our whole support system is standing here, supporting us. We want you also to support us. So thank you so much. మా అబ్బాయి దీపక్ సరోజ్ హీరోగా సిద్ధార్థమైన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి సుమారుగా ఒక 48 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మిడుగురులో అనే సినిమాతో నంది అవార్డు గెలుచుకొని ఈరోజు సిద్ధార్థరావు అనే సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకి రావడం చాలా సంతోషకరమైన విషయం. రాధా దామోదర్ క్రియేషన్స్ బ్యానర్ లో ఫణి గారి నిర్మాతగా యశస్వి సుధాకర్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమా యూత్ కి చాలా యూజ్ఫుల్ అయినటువంటి ఒక మెసేజ్ తో ముందుకు వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు. యువత అందరూ కూడా ఆ స్టోరీని ఓన్ చేసుకుని ప్రతి కుటుంబంలో అంటే ప్రతి మనిషిలో కూడా నేనున్నాను అనేటువంటి చూపించినటువంటి కథ అది. ఆ కథలందరూ కూడా మరి దగ్గరగా తీసుకుని దాన్ని సక్సెస్ చేసి దీపక్ సరోజ్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ
మరి ఇట్లాంటి కథలు, ఇట్లాంటి స్టోరీలు మా యూత్ ఉపయోగపడేటువంటి స్టోరీలతో మరిన్ని కథలతో ముందుకు వస్తాడు దీపక్ రాబోయే కాలంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను.